హైడ్రా విధి విధానాలు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. హైడ్రా చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. సభ్యులుగా మున్సిపల్ రెవెన్యూ శాఖల మంత్రులు, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, సీఎస్, జీహెచ్ఎంసీ మేయర్, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండనున్నారు. హైడ్రా కమిషనర్గా ఐపీఎస్ రంగనాథ్ నియమించారు. ప్రస్తుతం డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్గా రంగనాథ్ కొనసాగుతున్నారు. ఆయనకే హైడ్రా బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. హైడ్రా విధి విధానాలు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. హైడ్రా చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్నారు. చందు, ఇంకా ప్రభుత్వం ఏమని పేర్కొందా విధి విధానాలు? అసలు విధి విధానాలు ఎలా ఉంటాయి హైడ్రాకు సంబంధించి? సతీష్, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రాన్ పటిష్టమైన వ్యవస్థగా అభివృద్ధి చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు సిద్ధం చేయాలని కూడా ఇంతకు ముందే అధికారం ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు ప్రభుత్వం విధి విధానాలు విడుదల చేసింది. ఇది హైడ్రాకు చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి ఉంటాడు. సభ్యులుగా మున్సిపల్ రెవెన్యూ శాఖ మంత్రులు, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్ఎంసీ మేయరు, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు. అయితే హైడ్రా కమిషనర్ గా కూడా ఐపీఎస్ రంగనాథ్ ప్రస్తుతమైన జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఉన్నారు. ఈయన కమిషనర్ గా కూడా దీనికి నియమించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. మరి కాసేపట్లో అవి ఉత్తర్వులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం హైడ్రా బాధ్యత ఆయనకు అప్పగిస్తేనే సమర్థవంతంగా పనిచేస్తారని కూడా ప్రభుత్వం భావిస్తుంది. మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని పర్యవేక్షించే బాధ్యతను కూడా హైడ్రాకు అప్పగించబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ లో ఫ్లెక్సీల తొలగింపు, అదేవిధంగా అనధికార హోర్డింగ్లు, పెనాల్టీ వసూలు చేసే అధికారాలు అన్నిటి కూడా ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. అని హైడ్రాకు బదిలీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ మండలాల విభజన సమయంలో పోలీస్ స్టేషన్ల పరిధి, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి ఒకే జోన్లోకి వచ్చేలా చూడాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారులు ఆదేశించారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు అరికట్టేందుకే ఈ హైడ్రాను కూడా తీసుకొచ్చారు. దీని కఠిన నిబంధనలు కూడా ఇందులో పెట్టబోతున్నారు. ఇప్పటికే సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతనే హైడ్రాను ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా చూసినట్టయితే హెచ్ఎండిఏ, అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూ, ఎస్ఎస్బి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్ని శాఖల మధ్య క్రమం తప్పకుండా సమన్వయం ఉండేలా కూడా హైడ్రా చూస్తుంది. హైడ్రా కోసం ప్రత్యేక నిధులను కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన పూర్తి స్థాయిలో అన్ని విషయాలు కూడా అసెంబ్లీ సమావేశాల్లో పెట్టాలని కూడా ప్రభుత్వం చూస్తోంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.